హాయ్ అండి. ఈరోజైతే సాంబార్ అయితే చేస్తున్నాను. ఇందులో అయితే ఎటువంటి పప్పులు కూడా యూజ్ చేయట్లేదు. చాలా థిక్‌గా కూడా వస్తది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. దాని గురించి అయితే ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే దొండకాయ, బంగాళదుంప, క్యారెట్ అయితే తీసుకుంటున్నాను. అవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఫస్టే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, చిన్న కొబ్బరి ముక్క అయితే వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పౌడర్ అన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి అయితే ఒక 2 విజిల్ అయితే రప్పించుకోవాలన్నమాట. అంతేనండి, సాంబార్ రెసిపీ అయితే రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.